అందరికీ హాయ్ అండి. రీసెంట్గా శివాజీ గారు అయితే సినిమా హీరోయిన్స్ ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడింది అబ్జల్యూట్లీ రైట్ అండి. అయితే ఆయన కొన్ని అన్వాంటెడ్ వర్డ్స్ అనేది ఉపయోగించారు ఆయన మాట్లాడేటప్పుడు. అవి ఉపయోగించకుండా ఉండాల్సింది, కేవలం బట్టల గురించి చెప్పాల్సింది. యాజ్ ఏ ఆడియన్గా నా ఒపీనియన్ ఏంటంటే, మామూలుగా మేము వెళ్ళి సినిమాలకు చూస్తాం. మీ సినిమాలు చూడటం వల్లే, ఆడియన్స్ చూడటం వల్లే సినిమా వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రమే సినిమాల్లో ఎట్లా ఏడుతున్నారో ఏడవండి. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే పర్టికులర్గా చెప్తున్నాను. ఈ కొంతమంది హీరోయిన్స్ పబ్లిక్ వచ్చినప్పుడు కూడా ఆ డ్రెస్సులు చాలా చండాలంగా వేసుకుంటున్నారు. ఆ చండాలంగా వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో దయచేసి కొంచెం పబ్లిక్లో వచ్చినప్పుడు పాత హీరోయిన్స్ ఎలా వేసుకున్నారో కొంచెం మంచిగా చీర కట్టుకోవడమో, మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోండి, కానీ కొంచెం మంచి డ్రెస్ వేసుకోవటం బెటర్ అని చెప్పటం మా ఉద్దేశం. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే రోజు రోజుకి జనరేషన్ అప్డేట్ అవుతున్నప్పుడు సినిమా హీరోయిన్లు ఇట్లా చేస్తున్నారు కదా, మేము కూడా ఎందుకు వేసుకోకూడదనే భావనలోకి రావచ్చు. వచ్చే అవకాశాలు ఉండయి అని, కానీ వస్తారని చెప్పట్లేదు, వచ్చే అవకాశాలు ఉండయి అని చెప్పటమే. ఆయన ఈ రోజుల్లో మంచి ఎవ్వరికి చెప్పకూడదు, మంచి చెప్పినోడు సమాజానికి శత్రువు అయిపోతున్నారు. ఆయన కొంతమంది హీరోయిన్స్ నన్ను మెన్షన్ చేసినప్పుడు హీరోయిన్స్ కాకుండా మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది చాలా బాధాకర విషయం. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మనిషి బట్టలు లేకుండా ఉండేవాడు. అప్పుడు మనిషికి జ్ఞానం లేనప్పుడు, మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే అవగాహన ఉండిద్ది.